అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 23 బ్లాక్ కార్డ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే అప్పుడే ప్రైవేట్ రూమ్లో ఉన్న విరాట్ దగ్గరకు హాస్నిని తీసుకెళ్లాడు ఒక యువకుడు. సోఫాలో కూర్చొని స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేస్తున్న విరాట్ను అతనికి ఎదురుగా మోకాళ్ళ మీద అర్ధనగ్నంగా కూర్చొని డ్రింక్ గ్లాస్లో పోస్తున్న అమ్మాయిని చూసిన హాస్ని షాక్ అయిపోయింది. ఆమెను అక్కడికి తీసుకువచ్చిన అబ్బాయి మీద నీళ్లు కొట్టి స్పృహలోకి తెప్పించమని తన అసిస్టెంట్ దాస్కు ఆర్డర్ వేశాడు విరాట్. అతని మాటలకు షాక్ అయిన ఆ అబ్బాయి, నేనేం చేశాను విరాట్, నన్నెందుకు పనిష్ చేస్తున్నావు అని కోపంగా అడిగాడు. మందు మత్తులో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు, సో తెలియజేయడం నా బాధ్యత కదా అని ఆ అబ్బాయి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు విరాట్. అతని వాయిస్లో బేస్కి భయపడిపోయిన ఆ అబ్బాయి, నాకు తెలియకుండానే ఏదో పొరపాటు చేసి ఉంటాను, ఈ ఒక్కసారికి నన్ను వదిలే అని బతిమలాడాడు. కానీ అప్పటికే దాస్ అతన్ని బయటకు తీసుకెళ్ళిపోవడంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఒక్కసారిగా ఆ గదిలో వాతావరణం మొత్తం మారిపోయింది. అక్కడ ఉన్న విరాట్ ఫ్రెండ్స్ అందరూ జరిగిన దానికి షాక్ అయిపోయారు. ఎంత విరాట్ వాళ్ళ స్నేహితుడైనప్పటికీ అతని నేచర్ తెలిసిన ఎవరూ అతని విషయాల్లో కలుగ చేసుకోవడం కానీ అతని చనువు తీసుకోవడం కానీ చేయరు. ఈరోజు అతని ఫ్రెండ్ చేసిన పనికి మిగిలిన వాళ్ళకు కూడా నోట మాట రాలేదు. ఇంతలో హాస్నిని కోపంగా ముందుకు వచ్చి అతని చేతిలో ఉన్న మందు గ్లాస్ తీసుకొని తాగేసింది. ఆమె చేసిన పనికి విరాట్ ముఖం ఎర్రబడింది. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా అని హాస్నిని కోపంగా అడిగాడు. నువ్విక్కడ ఏం చేస్తున్నావు, డిన్నర్కి రావడానికి వీలు కాలేదు, లేట్ అవుతుందని చెప్పి నువ్విక్కడ చేసే పని ఇదా అని కోపంగా అడిగింది హాస్ని. నేనేం చేశాను, కోపంగా అడిగాడు విరాట్. నీ ఎదురుగా ఏమవుతుందో కనిపించట్లేదా అని డీప్ క్లీవేజ్ షో చేస్తున్న ఆ అమ్మాయి వైపు కాల్ చేసేలా చూస్తూ అడిగింది హాస్ని. నాకేం కనిపించట్లేదు అని చెప్పాడు విరాట్. అబద్ధం చెప్తున్నావు. ఆ అమ్మాయి అలా ఒళ్ళు చూపిస్తూ నీ మీద పడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తున్నావు, అది నేను కళ్ళారా చూశాను, ఇంకా నన్ను బుకాయించాలని చూడకు అని ఉక్రోషంగా అంది హాస్ని. నీకు నువ్వు ఊహించుకుంటే నేనేం చేయలేను. తీవ్రంగా వచ్చాయి విరాట్ మాటలు. గో టు హెల్, రాత్రంతా ఆ అమ్మాయితో బాగా ఎంజాయ్ చేసి తీరుగ్గా ప్యాలెస్కి రా అని ఉక్రోషంగా చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది హాస్ని. అప్పటి వరకు విరాట్ ఇంకా హాస్ని మధ్య జరిగిన వాదన చూసిన ఫ్రెండ్స్ అందరూ నోరు తెరుచుకొని ఉండిపోయారు. తమకు తెలిసిన విరాట్ ముందు నోరెత్తే ధైర్యం ఎవరికీ లేదు. అలాంటిది ఒక అమ్మాయి అంత ధైర్యంగా మాట్లాడడం వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికే విరాట్ చేతిలో ఉన్న ఆ రా డ్రింక్ తాగడం వల్ల నెమ్మదిగా తలకెక్కుతున్న మత్తుతో పాటు నాలుక మీద విపరీతమైన మంట పుట్టడం కూడా స్టార్ట్ అయింది. ఫాస్ట్గా కీర్తి దగ్గరకు వెళ్ళి, నేను ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాను, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఆ సింహం వచ్చి నా గురించి అడిగితే నేను నీతో రాలేదని చెప్పు, నా గురించి నీకేం తెలియదని చెప్పు అని ఆర్డర్ వేసింది హాస్ని. ఎవరికి చెప్పాలి, నీ వాక్ ఎందుకు ఇంత తేడాగా ఉంది, నీ నాలుకెందుకు అంత రెడ్ అయిపోయింది అని అడుగుతున్న కీర్తి వైపు అసహనంగా చూస్తూ, హిట్లర్ బయటకు వచ్చి అడిగితే చెప్పు అని కోపంగా ముందుకు వెళ్ళిపోయింది. ఏంటిది తిక్కగా ఏదో మాట్లాడుతోంది అనుకుంటూ ముందుకు తిరిగిన కీర్తికి ఫాస్ట్గా బయటకు వెళ్తూ కనిపించాడు విరాట్. బాబోయ్, హిట్లర్ గారు ఇక్కడున్నారేంటి, అంటే హాస్ని ఆల్రెడీ మీట్ అయిందా, ఈ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా అని అయోమయంగా అనుకుంది కీర్తి. కోపంగా వెళ్తున్న హాస్ని వెనుక నుండి వచ్చిన విరాట్ రెక్క పట్టుకొని పక్కకు తీసుకెళ్లాడు. నా చెయ్యి వదలండి, నాకు మీతో మాట్లాడాలని లేదు అని కోపంగా అరుస్తున్న హాస్ని నోరు మూసి కారులో కూర్చోబెట్టాడు విరాట్. నేను క్యాబ్లో వెళ్తాను, నీ కారులో ఎక్కరు అని డోర్ ఓపెన్ చేసి దిగడానికి ప్రయత్నించింది హాస్ని. దాంతో విసుగుపోయిన విరాట్ షటప్ అని గట్టిగా ఒక అరుపరిచాడు. ఆ సౌండ్కి భయపడిపోయిన హాస్ని గట్టిగా కళ్ళు మూసుకొని ఒక మూల కూర్చుంది. కానీ ఆమెలో కోపం ఎంతకీ తగ్గలేదు. అతని వైపు ఉక్రోషంగా చూస్తూ, నాకు డివోర్స్ కావాలి అని స్ట్రైట్గా అడిగింది హాస్ని. ఎందుకు అడిగాడు విరాట్. మీరు నన్ను మోసం చేశారు, పౌరుషంగా అంది హాస్ని. అవునా, ఏం మోసం చేశాను కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు విరాట్. మీరు వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకొని నన్ను చీట్ చేస్తున్నారు అని కోపంగా అంది హాస్ని. నువ్వు చూసావా
సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు విరాట్. నేను వచ్చేసరికి ప్రైవేట్ రూమ్లో ఆ అమ్మాయితో ఉన్నారు. నేను కళ్ళారా చూశాను. ఇంకా మబ్బు పెట్టాలని అనుకుంటున్నారా? ఎర్రబడ్డ కళ్ళతో చూసింది హాస్ని. నీ కళ్ళు పోయాయి విసుక్కున్నాడు విరాట్. ఏం కాదు, మీ బండారం బయట పడిపోయింది కదా, ఇలాగే బుకాయిస్తారులే రోషంగా అంది హాసిని. ఆ రూమ్లో నాతో పాటు చాలామంది ఉన్నారు. ఏదో నేను ఒక అమ్మాయితో రూమ్లో బెడ్ మీద రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్టు మాట్లాడుతున్నా. పదునుగా వచ్చాయి విరాట్ మాటలు. మీరేం చెప్పినా నేను నమ్మను. ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేని అమ్మాయి మీకు డ్రింక్ సర్వ్ చేస్తోంది. మీదే పడిపోతూ ఉంది. ఇష్టం కాబట్టే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, లేదంటే లాగి పెట్టి పీకేవాళ్ళు. అవి ఏమీ చేయలేదంటే మీ ఇంటెన్షన్ ఈ రాత్రికి ఆమెతో స్పెండ్ చేయడమే కదా, నాకు తెలుసు అని వాదించింది హాస్ని. నువ్వు సినిమాలు ఎక్కువగా చూస్తావా? అడిగాడు విరాట్. చూస్తాను, మహేష్ బాబు ఫ్యాన్ ఇక్కడ. అయినప్పుడు ఆ టాపిక్ ఎందుకు? విసుగ్గా అంది హాస్ని. నీకు నచ్చినట్లు ఊహించుకుంటుంటే డౌట్ వచ్చింది తాపీగా అన్నాడు విరాట్. నిజాలు చెప్పాను అని ఎర్రబడ్డ ముక్కును రుద్దుకుంటూ అంది హాస్ని. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? సామరస్యంగా అడిగాడు విరాట్. అడగండి అంది హాస్ని. అసలు నువ్వు నా పర్మిషన్ తీసుకోకుండా పబ్కి ఎందుకు వచ్చావు? ప్రశ్నించాడు విరాట్. ఆ ప్రశ్నతో అప్పటి వరకు గోల చేసిన హాస్ని గుండెల్లో రాయి పడిపోయింది. చచ్చన్రా దేవుడా, ఈ విషయంలో అసలు విషయం మర్చిపోయాను. ఇప్పటి వరకు తెగ బిల్డప్ ఇచ్చాను, ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచనలో పడిపోయింది. సైలెంట్గా ఉన్నావేమి? మాట్లాడు. ఇప్పటి వరకు నోటికి వచ్చిందల్లా వాగావు కదా, ఇప్పుడు నోరు పడిపోయిందా అని తీక్షణంగా అడిగాడు విరాట్. మాట్లాడతాను, నాకేమన్నా భయమా? అయినా తప్పు చేస్తూ పట్టుబడిన మీకే అంత ఉంటే నాకెంత ఉండాలి అని బింకంగా అంది హాస్ని. ఇంకోసారి తప్పు చేశాను అన్నావంటే నాలుక కోసేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు విరాట్. ఇక మీ బెదిరింపులకు భయపడేది లేదు, నాకు డివోర్స్ కావాలి అంతే అని పట్టుబడిద్ది హాస్ని. సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి, ఇస్తాను, బట్ నాకేంటి లాభం అడిగాడు విరాట్. ఓ, విడాకులైతే భరణం ఇవ్వాలా మీ భయం? అదే నిజమైతే మీరు నిశ్చితంగా ఉండండి. జనరల్గా హస్బెండ్స్ తమ వైఫ్కి ఇస్తారు కదా, అందరికీ భిన్నంగా మీకు డబ్బులు నేనిస్తాను అని గొప్పగా చెప్పింది హాస్ని. అబ్బో, ఎంతుందేంటి అని వెటకారంగా అడిగాడు విరాట్. నా అకౌంట్లో 30,000 రూపాయలు ఉన్నాయి, మొత్తం మీకే ఇచ్చేస్తాను. కావాలంటే ఏదో ఒక పని చేసి నేను సంపాదించుకుంటాను. నేనిచ్చే డబ్బులను మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని తన తెలివికి తానే మురిసిపోతూ చెప్పింది హాస్ని. అవునా? ఇదే మాట మత్తు దిగిన తర్వాత చెప్పు కోపంగా అన్నాడు విరాట్. నేనేమన్నా తాగుబోతున్నా మత్తెక్కడానికి అని తన షర్ట్ కాలర్ని పట్టుకొని నిలదీసినట్లు అడిగింది హాస్ని. ఏమైనా డౌటా? సూటిగా అడిగాడు విరాట్. నన్ను తాగుబోతూ అంటారా అని కోపంతో ఊగిపోతూ అతని ఛాతి మీద గట్టిగా కొరికింది హాస్ని. ఆమె చర్యకి ఒక్కసారిగా విరాట్ బాడీలో బ్లడ్ ఫ్లో అమాంతం పెరిగిపోయింది. అంతకంతకు డీప్గా పడుతున్న పంటిఘాట్లకిస్తున్న హాయికి అప్రయత్నంగా అతని నోటి నుండి ఒక మూలుగు శబ్దం బయటకు వచ్చింది. ఆమె చేస్తున్న పనిని ఆపడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు విరాట్. ఒళ్ళంతా మైకం కమ్మినట్లు అనిపించి ఆమెను మరింత గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే హాస్నికి మత్తు ఎక్కడంతో, హో ఐరన్ మ్యాన్, నీ చెస్ట్ ఇంత హార్డ్గా ఉందేంటి, బయట చేయడానికి అస్సలు కన్వీనియంట్గా లేదు అని ముద్దుగా అంది హాస్ని. నేనెలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాననుకుంటున్నావా అడిగాడు విరాట్. ఉండాలి కదా, లేదంటే నేనెలా బయట చేస్తాను? బాడీ అంతా రాక్లా ఉంటే పళ్ళు నొప్పులు వస్తున్నాయి. సరే, నువ్వే ఏదో ఒక ప్లేస్ చూపించు, అక్కడే కొరుకుతాను అని మత్తుగా చూస్తూ అంది హాస్ని. నువ్వు బయట చేయాలంటే నా బాడీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, చేస్తావా అని హాస్ని వైపు అదో రకంగా చూస్తూ అడిగాడు విరాట్. నో, నాకొద్దు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, రేపు పొద్దున విడాకులిచ్చే అని ఏదేదో అనుకుంటూ అతని భుజం మీద నిద్రపోయింది హాస్ని. ఉదయాన్నే మెలకువ వచ్చిన హాస్నికి కళ్ళు తెరిచిన వెంటనే విరాట్ ప్లేస్లో కనిపించి గట్టిగా అరిచింది. ఆమె అరుపుకి నిద్ర మెలుకున్న విరాట్, ఎందుకు చెవులో మైకులా అరుస్తున్నావు అని విసుగ్గా అన్నాడు. మీరిక్కడెందుకున్నారు, ఇక్కడెందుకు పడుకున్నారు
అని కోపంగా అడిగింది హాస్ని. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ పడుకుంటాను అని ఆవలిస్తూ అడిగాడు విరాట్. నేను అడుగుతుంది నా రూమ్లో ఎందుకు పడుకున్నారని. చిరాకు పడింది హాస్ని. నేను ఉంది నా రూమ్లో, సరిగ్గా చూడు అని పక్కకు తిరిగి పడుకున్నాడు విరాట్. ఛీ, నేను మీ రూమ్లో ఎందుకున్నాను? ఇది మీ పనే కదా, ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను అంటూ ఆవేశంగా కప్పుకున్న బ్లాంకెట్ తీసిన హాస్ని మరోసారి కెవ్వుమని అరిచి దుప్పటి ముసుగుపెట్టింది. ఏ ఇడియట్, పోయి నీ రూమ్లో అరుచుకో, అనవసరంగా నా నిద్ర డిస్టర్బ్ చేయకు అని హాస్ని మీద కోప్పడ్డాడు విరాట్. అతని మాటలు పట్టించుకోకుండా నా బట్టలు ఏమయ్యాయి అని ఆవేశంగా అడిగింది హాస్ని. బెడ్ పక్కన ఫ్లోర్ మీద ఉన్నాయి, చూసుకో అన్నాడు విరాట్. అక్కడెందుకున్నాయి అడిగింది హాస్ని. తీసి పారేస్తే అక్కడ కాక ఇంకెక్కడుంటాయి అసహనంగా అడిగాడు విరాట్. ఎవరు తీశారు కోపంగా అడిగింది హాస్ని. నువ్వే టక్కున బదిలిచ్చాడు విరాట్. నేను రిమూవ్ చేస్తే మీరు వెయ్యాలి కదా అని పిచ్చిగా అడుగుతుంది హాస్ని. కంఫర్టబుల్గా ఉంది అందుకే వేయలేదు అని బదులిచ్చాడు విరాట్. నీ కంఫర్ట్ కోసం నా ఒంటి మీద డ్రెస్ లేకుండా చేస్తావా అని కోపంతో ఊగిపోతూ అతని మీదకి వెళ్ళి దుప్పటి లాగిన హాస్ని షాక్తో నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. ఆమె చేసిన పనికి చిరాకు వచ్చిన విరాట్, నీకేమైనా మెంటలా అని అడిగాడు. కాదు, కానీ మీ చెస్ట్ మీద ఆ బైట్స్ ఏంటి అనుమానంగా అడిగింది హాస్ని. ఒక అడవి పిల్లి కొరికింది అని వెటకారంగా అన్నాడు విరాట్. ఆ అడవి పిల్లి అమ్మాయా అబ్బాయా అని మరొక పిచ్చి ప్రశ్న వేసింది హాస్ని. నా బాడీ మీద ఎవరు పడితే వాళ్ళకి చేయి వేసే రైట్ లేదు తీవ్రంగా అన్నాడు విరాట్. మీరు అలాంటి వాళ్ళో నాకు తెలుసు, మీరు రాత్రంతా ఇంకెవరితోనో ఎంజాయ్ చేసి వచ్చారు, మరి నా డ్రెస్ ఎందుకు తీసేశారు అని ఏడుపు మొహంతో అడిగింది హాస్ని. వాట్, హ్యావ్ యూ గాన్ మ్యాడ్? రాత్రంతా నీ దగ్గరే ఉన్నాను చిరాగ్గా అన్నాడు విరాట్. మరి ఆ బైట్స్ ఎలా వచ్చాయి? అతని చెస్ట్ వైపు ఫింగర్ పాయింట్ చూపించింది హాస్ని. నీ వల్లే సూటిగా అన్నాడు విరాట్. నేనేం చేశాను అని ఒక్క నిమిషం ఆగి, అంటే అంటే అవన్నీ చేసింది నేనేనా అని భయంగా అడిగింది హాస్ని. ఎస్ అని కార్నర్ స్మైల్తో అన్నాడు విరాట్. యూ చీటర్, నేను ఇలా చేయను, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని తన 2 చేతులతో అతని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఆవేశంగా అరిచింది హాస్ని. హో రియల్లీ? మరి నీ ఒంటి మీద డ్రెస్ ఎవరు రిమూవ్ చేస్తారు? కాస్త బుర్రవాడు అన్నాడు విరాట్. మీరు అబద్ధం చెప్తున్నారు కదా అని విరాట్ను బేలగా అడిగింది హాస్ని. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? రాత్రి తాగిన మత్తులో నువ్వు నీ అంతటా నువ్వే నా దగ్గరకు వచ్చావు, ఏదేదో చేశావు, దాని ఫలితమే ఈ బైట్స్ అన్నీ అని తన బాడీ చూపించి రెక్లెస్గా అన్నాడు విరాట్. మీరు చెప్తుంది నిజమేనా అని అనుమానంగా అడిగింది హాస్ని. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు నమ్మకం రావట్లేదా? పోనీలే, ఎలా చేశావో చెప్పనా అంటూ ఆమె చెవి దగ్గరకు వచ్చి తన పెదవులతో చెవి తమ్మలు నలుపుతూ ఆమెను తన మాయలో పడేస్తూ ఒళ్ళంతా కొరుకుతూ తడుముతూ ముద్దులు పెడుతూ ఉక్కిరిబిక్కిరి చేశావు. తర్వాత నువ్వే లీడ్ తీసుకొని స్వర్గపు అంచులను తాకేలా చేశావు. ఎంత సుఖం ఇచ్చావో తెలుసా? మాటల్లో వర్ణించడం చాలా కష్టం, అద్భుతం అనుకో అని తన్మయత్వంగా అన్నాడు విరాట్. ఎప్పుడూ 1 వర్డ్ ఆన్సర్ చెప్పే మీరు ఇంత మహాభారతం చెప్తూ ఉంటే డౌట్ వస్తుంది అని అనుమానంగా అతని వైపు చూసింది హాస్ని. ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసే అలవాటు నాకు లేదు, నీకు నమ్మకం కలగడం కోసం చెప్పాను అని అన్నాడు. ఛా, ఒక్క గ్లాస్ మందు ఇంత పని చేసింది. ఇంకొంతసేపు ఇక్కడే ఉంటే ఈ సింహం ఏం చేస్తాడో ఏంటో, వెంటనే ఎస్కేప్ అవ్వాలి అనుకుంటూ ఫాస్ట్గా కింద ఉన్న డ్రెస్ తీసి వేసుకొని అక్కడి నుండి పారిపోయింది హాస్ని. రెడీ అయ్యి వచ్చి ముఖం మార్చుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్న హాస్ని ముందు ఒక బ్లాక్ కార్డ్ ప్రత్యక్షమైంది. ఏంటది అని విరాట్ వైపు అయోమయంగా చూసి అడిగింది హాస్ని. క్రెడిట్ కార్డ్ నీకే, తీసుకో అన్నాడు విరాట్. ఏంటి అని ఆశ్చర్యంగా చూసింది హాస్ని. ఎందుకంటే అదొక సుప్రీం బ్లాక్ కార్డ్. ఇలాంటి కార్డ్ సిటీలో 3 ఉంటేనే గొప్ప విషయం. అలాంటి కార్డ్ విరాట్ తనకి ఎందుకు ఇస్తున్నాడు అని అనుమానంగా అనుకుంది హాస్ని. ఎందుకంత షాక్ అవుతున్నావు
విసుగ్గా అడిగాడు విరాట్. నాకెందుకు ఈ కార్డు ఇస్తున్నారు, నేనేం చేసుకోను అని కంగారుగా అడిగింది హాస్ని. నీకేమైనా అవసరమైతే యూస్ చేసుకో, స్ట్రైట్గా అన్నాడు విరాట్. నిజంగానే చేసుకోనా, కన్ఫర్మేషన్ కోసం అడిగింది హాస్ని. అందుకేగా ఇచ్చింది, కోపంగా అన్నాడు విరాట్. ఈ కార్డ్ లిమిట్ ఎంత, క్యూరియస్గా అడిగింది హాస్ని. ఎందుకు, సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు విరాట్. తెలుసుకుంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని పల్లికిలించింది హాస్ని. నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత, స్పష్టంగా అన్నాడు విరాట్. నేను డబ్బు మనిషిని అనుకుంటున్నారా, అందుకే ఇంత సడన్గా కార్డు ఇస్తున్నారా అని అనుమానం రాగానే విరాట్ వైపు కోపంగా చూసింది హాస్ని. ఇంకేంటి ఆలస్యం, తీసుకో అని స్ట్రెస్ చేశాడు విరాట్. మీరు నాకు టెస్ట్ పెట్టాలనుకుంటున్నారా, లేక రాత్రి ఏమైనా జరిగిందా, సడన్గా నాకు ఇంత మనీ ఎందుకు ఇస్తున్నారు, తెలుసుకోవచ్చా? విరాట్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది హాస్ని. హాస్ని అడిగిన దానికి విరాట్ ఏమని సమాధానం చెప్తాడు? హాస్ని ఆ కార్డ్ తీసుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.